హాయ్. ఇప్పుడే స్మార్ట్ శంకర్ చూసాను, భారీ ఎక్స్పెక్టేషన్. ఇక డబుల్ స్మార్ట్ అంటే రామన్న ఎనర్జీ అయితే డబుల్ ఉంది. బట్ ఎంత ఆయన ఎనర్జీ చేసిన స్టోరీ కరెక్ట్ రాసుకొని ఎంగేజ్ చేయగలగాలి. మనం ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో కొత్త టిస్టులు, కొత్త కొత్త డైరెక్టర్లు ఇప్పుడు వచ్చిన వాళ్ళే మ్యాజిక్ చేస్తారు. బట్ పూరి జగన్నాథ్ గారు ఇంకా స్టోరీని గట్టిగా రాసుకోవాల్సి అనిపించింది. ఆలీ గారి కామెడీ వస్తుంటది, పోతుంటది. వాళ్ళని చెప్పేంత విమర్శించేంత రేంజ్, అంత ఏజ్ లేదు కానీ బట్ ఒక టికెట్ డబ్బులు కొనుక్కో టికెట్ చూసుకునే అర్హత అయితే నాకు ఉంది. బట్ ఇంకా ఎంగేజింగ్ చేయాల్సి ఉండే. రామన్న ఎనర్జీకి అయితే బాగా అనిపించిండు. అంటే స్మార్ట్ శంకర్ లో ఏముందో అదే రిపీట్ అయినట్టు అనిపించింది. బట్ అంత ఎంగేజింగ్ అయితే నాకు అనిపించలేదు. సో వన్ టైం వాచ్ మూవీ. సో ఆలీగారు అంటే ఇక కొందరికి నవ్వు వస్తుంది, కొందరికి నవ్వు రాదు. బట్ ఇంకా గట్టిగా రాసుకోవాలి స్టోరీలు కానీ పూరి జగన్నాథ్ గారు చేశారు. బట్ అంత ఇంపాక్ట్ ఏం అనిపించలేదు. మ్యూజిక్ కూడా స్లో. అవును, అంత ఇంపాక్ట్ అయితే ఏం చూపెట్టలేదు. సో ఇంకా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో వెళ్తున్నారు, మంచి కథలు వస్తున్నాయి. మళ్ళీ ట్విస్టులు వచ్చినప్పుడు మనం ఇంకా పాత రొటీన్ దగ్గరికి వెళ్తున్నాం. అంటే ఒక రొటీన్ సినిమా చూసినట్టే అనిపిస్తుంది. ఇవన్నీ పూరి జగన్నాథ్ తీయంది కావు, ఇవన్నీ ఎప్పుడో తీసేశారు. పూరి జగన్నాథ్ ఎప్పుడో తీసేశారు ఇవి. దాంట్లో తీసిన దాంట్లోనే కొద్దిగా మ్యాజిక్ చేసి తీసారనిపిస్తుంది. బట్ ఇంకా గట్టిగా రాసుకోవాలి. అంటే రామన్న ఎనర్జిక్ గా అంటే హీరో చేస్తాడు, బట్ స్టోరీ ఎంగేజ్ చేయాలి, క్యారెక్టర్స్ కూడా వావ్ అనిపించాలి. అలాంటి మూమెంట్స్ ఎక్కడ అనిపించలేదు. డబల్ స్మార్ట్ అని పేరు పెట్టిందే కొత్తగా అనిపించింది. స్మార్ట్ శంకర్ అయితే ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. బట్ అది చూసినంత హైప్, ఎనర్జీ అంటే స్టార్టింగ్ నుంచి ఆ డైలాగ్స్ కానీ డాన్స్ డెలివరీ కానీ ఒక హైప్ మూమెంట్ వెళ్తుంది. ఎక్కడ స్లో కాదు, ఇక్కడ వెళ్తూ వెళ్తూ ఏందా అన్నట్టు స్లో అయిపోయి రొటీన్ అవుతుంది. బట్ ఇంకా గట్టిగా రాసుకోవాలి పూరి జగన్నాథ్. ఇట్లయితే కష్టం, చాలా కష్టం. బట్ అది ఎమోషన్స్ అంటే అంతేం లేదు. ఓకే, లాస్ట్ లో ఉంటది. బట్ నేనైతే పూరి జగన్నాథ్ గారి గురించి ఎక్స్పెక్ట్ చేసిన మూవీ కాదనిపించింది. అవును, ఇక అంత తనే విలన్, తనే సపోర్టింగ్, అంత స్మార్టింగ్ అంటే మనని చేంజ్ చేస్తా ఉంటారు మైండ్. ఎందుకు చూస్తున్నామా అనేంత వస్తుంది. బట్ సారీ పూరి జగన్నాథ్ గారు, మీరు ఇంకా గట్టిగా సినిమా రాయాలి. రామ్ చరణ్ మన రామన్నకి అయితే బాగానే చేసిండు, బట్ హిట్ ఇయ్యలేక. స్మార్ట్ శంకర్ ని దీన్ని పోల్చదు, అదైతే బ్లాక్ బస్టర్. 2.5. లైగర్ కన్నా అదన్నా కొద్దిగా బెటర్ అనిపించింది. సో బెటర్లే, కొద్దిగా రామన్న యాక్టింగ్ బెటర్లే. ఉస్తాద్ స్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ స్మార్ట్ నిజంగా కిరికిరి కిరికిరి కిరి దిమ్మాకు కిరికిరి దిమాగ్ ఖరాబ్ అయిపోయిందన్న. దెత్తడి పోచముడి నా సామి రంగా ఎంత సినిమా అంటే అంత అట్లా ఇచ్చాడు అన్న. సినిమాలో మనకు కావాల్సిన ప్రతి స్టెప్ ఉంది అన్న. నీకు ఎలివేషన్ కావాలి, ఎలివేషన్ ఉంది. మాస్ కావాలా, మాస్. ఇది కదా సినిమా అంటే, ఇది కదా బాగా ఇది కదా ఒక మాస్ ఫీలింగ్ ఉంది అన్న. సినిమాలో కొన్ని ఎలివేషన్స్ ఉన్నాయి అన్న. సినిమాలో హీరో పర్ఫార్మెన్స్ అన్న నిజంగా రాడి ఏందన్న. సినిమా షేర్ చూడన్న. ఫస్ట్ సినిమా హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, ఎలివేషన్ చాలా బాగుంది. సో సంగీత ఫైటింగ్ చాలా బాగుంది, మదర్ సెగ్మెంట్ చాలా బాగుంది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఇంకా ఇక్కడ రాడన్న. సినిమా స్టోరీ కొద్దిగా పడుతూ వేసినప్పుడు అన్న ఎవరు చెప్పాడు అన్న. మనిషి కూత రా పడిచాడన్న. చింతపండు రసం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రసం లోపల పగిలిపోయింది. ఎవరు చెప్పాలన్న. నిజంగా సినిమా చూడండి, సంగీత చెప్తా అన్న. సినిమా చూడండి, మదర్ సెగ్మెంట్ చెప్తాను అన్న. సినిమా చూడండి, రేటింగ్ ఇస్తా అన్న. సో నిజంగా దయచేసి సినిమా చాలా చాలా మంది నిజంగా అరటి పండు జామ పండు సినిమా 2 కోట్లు కొడితే 2,000 కోట్లు కొడితే బాగుండు. సో నిజంగా మెయిన్ ఏంటంటే సంజయ్ ఎలివేషన్స్ అన్న. నిజంగా హీరోను కొట్టు కొడతారన్న వీళ్ళను. అది చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా కేజీ చెప్పిన ఆ రకంగా కాకపోతే సంజయ్ దత్ పర్ఫార్మెన్స్ చాలా అంటే చాలా కొత్తగా ఇచ్చాడు. రాంపోతిని కూడా చాలా బాగా. కొన్ని రొమాన్సెస్ ఉంటాయి భయ్యా, నిజంగా బేబీని దాటిపోయిన ఫీలింగ్ చూసాను. నీలాగా ఉంది కదా. సో సినిమా చాలా బాగుంది. ఒకటి చెప్తాను, చింతపండు రసం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రసం ఆలీ బ్యాక్గ్రౌండ్ అన్న. అంటే కొన్ని అంటే కామెడీ చేశారు. ఫస్ట్ హాఫ్ లో కొద్దిగా నవ్వాను, సెకండ్ హాఫ్ వచ్చేసరికి అది ఎందుకు కొద్దిగా ఓవర్లోడ్ అయిపోయింది, కట్ చేస్తే బాగున్న ఫీలింగ్ వచ్చింది. అంటే పక్క నవ్వుతే తప్ప నవ్వలేకపోయినా ఆలీ కామెడీకి. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ మరి అన్నా ఏం మరి నా పక్క కూడా నవ్వలేరు, మా అలాగే లేకుండా అంటే మేబీ అట్లా అనిపించింది. సో నిజంగా ఓవరాల్ అయితే నాకైతే చాలా బాగుంది అన్న. వాషింగ్ పౌడర్ నిన్న ఈ సినిమా చూపి మీ కర్మ అంతే. అంటే అంత బాగుంది సినిమా. చూసే సినిమా ఎందుకు పోయా నువ్వు కారణం ఇది చాలా పేరు మీరు దయచేసి ఈ ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. అడ్రస్ పెట్టు.
చిప్పగా అయిపోయి బాలే అంత తోపేం కాదు. ఆలీనైతే అసలు యూజ్లెస్ చెప్పాలంటే, టూ బి ఆనెస్ట్ యూజ్లెస్. అది డైలాగ్స్, డాన్స్ ఒక్కటి బాగుంది, చాలా బాగుంది, బాగా చేస్తాడు రామ్, తెలిసిందే కదా. సినిమా వైజ్ అయితే అసలు బాలే, కామెడీ లేదు ఏం లేదు. సంజయ్ దత్ ముందు కూడా రామ్ అంత ఇదిగా నించోలేదు, అంటే లైక్ సంజయ్ దత్ కొడితే ఎగిరిపోవడం అలానే ఉంది తప్ప బాడీ కూడా ఏం లేదు రామ్ కి చెప్పాలంటే. రామ్ యాక్టింగ్ బాగుంది, రామ్ యాక్టింగ్ బాగుంటుంది, కానీ సంజయ్ దత్ ముందు రామ్ ని పెట్టడం నాకు ఎందుకు ఎక్కలేదు. అంటే బాడీ కూడా రామ్ కి లేదు, అంత తగ్గాడు, చాలా తగ్గాడు కదా ఆఫ్టర్ ఆలీ కాంబినేషన్. అదే అంటాను, ఆలీ ఒక నిమిషం వస్తాడు, హిహి అని మంకిల్ అని అవుతాడు, వెళ్ళిపోతాడు తప్ప ఏం లేదు. కామెడీ వైజ్ గా అసలు ఏం పనిలేదు. అన్ని ఫైట్లు ఉన్నాయి, ఫైట్లు సాంగ్. ఓ 10 నిమిషాలు మూవీ వెళ్తుంది, మళ్ళీ సాంగ్ వస్తుంది, ఒక ఫైట్ వేస్తాడు. మళ్ళీ ఒక 10 నిమిషాలు మూవీ వెళ్తుంది, సరే వెళ్తోంది అనే లోపల మళ్ళీ ఇంకో ఎవరో వస్తారు, హీరోయిన్లు ఫైట్లు వేస్తారు, అమ్మాయిలు కూడా ఫైట్లు చేస్తారు. అసలు సింక్ లేదు, సినిమాకి సింక్ లేదు. అసలు మూవీ రేటింగ్ 2.5 ఇస్తాను, 5 2.5. డైలాగ్ కూడా లేవు, అసలు డైలాగ్ లేదు. అమ్మ సెంటిమెంట్ పెట్టారు, ఎందుకు పెట్టారో కూడా అర్థం కాదు పాయింట్ లో. ఎవరితో అమ్మ అంటారు, అదేమో వీడిని ఫాలో అవుతుంది, హీరోని ఫాలో అవుతా, అసలు సింక్ లేకుండా ఉంది. లిటరల్ అమ్మ క్యారెక్టర్ వేస్ట్, ఇద్దరు అమ్మ క్యారెక్టర్ పెట్టారు, ఎందుకో కూడా అర్థం కాదు. పూరి జగన్నాథ్ ఆ పంచ్ డైలాగులు లేవు, ఆ ఇంటెన్సిటీ కనిపించలేదు, ఏం కనిపించలేదు. చెప్పాలంటే డబల్ ఫ్లాప్. పూరి గారు, లైవ్ గారు ఇంకా డబల్ స్మార్ట్ తీసి డబల్ ఫ్లాప్ కొట్టారు, డబల్ స్మార్ట్ కొట్టలేదు, వేస్ట్.